నిజాయితీకి మారుపేరుగా నిలిచినందుకు తన సర్వీస్ లో ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. ఖేమ్కా ఐఏఎస్ అధికారిగా తన నిజాయితీ, అవినీతిపై పోరాటం, అసాధారణమైన కెరియర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అవినీతిని వ్యతిరేకించడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడం, పవర్ఫుల్ వ్యక్తుల ల్యాండ్ డీలింగ్లలో అక్రమాలను బయటపెట్టడం వల్ల తన 34 ఏళ్ల కెరియర్ లో 57 సార్లు బదిలయ్యాడు. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక రికార్డ్. సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాకు సంబంధించిన DLF డీల్ ను రద్దు చేసి సంచలనం సృష్టించారు. భూ రిజిస్ట్రేషన్లు, భూ గణాంకాల శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో రాబర్ట్ వాద్రాకు DLF సంస్థకు నడుమ జరిగిన భూ ఒప్పందాల్లో అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఖేమ్కా పేరు మారుమోగింది. వీటితో పాటు ఖేమ్కా బెదిరింపు కాల్స్ మరియు చంపివేస్తామని హెచ్చరికలు సైతం ఎదుర్కొన్నారు. ఖేమ్కా తన కెరీర్ అంతటా అవినీతిపై నిర్భీతంగా పోరాడారు. ఆయన గురుగ్రామ్ పరిసరాల్లో 20,000 కోట్ల నుండి 3,50,000 కోట్ల విలువైన కమర్షియల్ ల్యాండ్ డీళ్లలో అక్రమాలను బయటపెట్టారు. మరి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.